హాయ్ అండి, నల్ల శనగలతో మసాలా కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వంకాయ బంగాళదుంప వేసి చేస్తే రుచి అనేది చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంతో బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, జొన్న రొట్టి, రాగి సంగటి ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. 2 కప్పులు నల్ల శనగలు ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకోవాలండి. నేను రాత్రి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టేశాను. చక్కగా నానిపోయాయి. ఒక గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్న నల్ల శనగలు అలాగే 2 బంగాళదుంపలు కూడా శుభ్రంగా కడిగి అందులో వేసేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాం. మసాలా కోసం పచ్చి కొబ్బరి 1/2 చిప్ప తీసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లిపాయలు, 1/2 ఇంచి అల్లము శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బాగా పండిన టమోటాలు కూడా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందు పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అల్లము, ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మసాలా చేసుకుంటే మనకి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చాలా కమ్మగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. మసాలా కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగా వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత వంకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. ఈ మసాలా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5-6 నిమిషాలు సన్న సెగ పైన మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసేసి కడిగి వేసేసి మూత పెట్టి సన్న సెగ పైన ఉడికించుకోవాలండి. మసాలా ఇది చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి నల్ల శనగలు, బంగాళదుంపలు పక్కన తీసేసుకొని నల్ల శనగలు వేసేసుకొని ఉడికించుకున్న నల్ల శనగలు మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనకి గ్రేవీగా కావాలంటే ఈ విధంగా చేసినట్లయితే చక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో చాలా బాగుంటుందండి. ఇలా చేసినట్లయితే ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉడికేలోపు బంగాళదుంపలు పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి కలిపేసి సన్న సెగ పైన ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే కమ్మటి నల్ల శనగల మసాలా కర్రీ రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.